విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 2. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆద్య తనకి చూపించిన రూమ్లోకి వచ్చి మెడలో ఉన్న పూలదండను తీస్తూ పచ్చగా తన మెడలో మెరుస్తూ ఉన్న తాళిని 2 చేతులతో పట్టుకొని చూస్తూ ఉంటుంది. తాళి ఇది ఇద్దరు మనుషుల్ని మాత్రమే కాదు, 2 కుటుంబాలని కూడా ఒక్కటి చేస్తుంది. తన మంగళసూత్రం వైపే చూస్తూ ఉన్న ఆద్యకి హాస్పిటల్లో తన పేరెంట్స్తో జరిగిన కాన్వర్జేషన్ గుర్తురాగానే మనసంతా భారంగా మారుతుంది. మైథిలి, నీ లైఫ్లో జరిగింది చూసి మ్యారేజ్ ఇంకెప్పటికీ చేసుకోకూడదు అని ఫిక్స్ అయిన నేను నాకు ఇష్టం లేని వ్యక్తితో లైఫ్ షేర్ చేసుకోవాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని తనలో తానే అనుకుంటూ ఉండగా సడన్గా తన రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఆద్య మొహాన్ని నార్మల్గా పెట్టుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. రుద్ర రూమ్లోకి వస్తూ ఆద్యాని చూసి చిన్న స్మైల్ ఇస్తూ తన చేతిలో ఉన్న ట్రేతో లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుంటూ ఆద్యాను తనకి ఎదురుగా కూర్చోబెట్టుకొని, నువ్వు మ్యారేజ్లో కర్డ్ రైస్ తప్ప ఏమీ తినలేదు కదా అమ్ములు, అందుకే నీకోసం భోజనం తీసుకొచ్చాను, నాకు ఆకలిగా లేదన్నయ్య అంటూ రుద్రాకి చెప్పి పైకి లేవబోతున్న ఆద్య చేపట్టుకొని ఆపేస్తూ, అమ్ములు, నువ్వు ఇప్పుడు ఇలా కడుపు మార్చుకుంటూ జరిగింది వెనక్కి తిరిగి వస్తుందో చెప్పు, నీకు ఇష్టమున్నా లేకున్నా జై ఇప్పుడు నీ హస్బెండ్ అండ్ ఇది నీ ఇల్లని మర్చిపోకు అంటూ ఆద్యకి తను చెప్పాలి అనుకున్న మాటలు చెప్తూ భోజనం తినిపించి వాటర్ తాగిస్తాడు. సారీ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అవుతానన్నయ్య, బాగా టైర్డ్గా ఉంది అని వాష్రూమ్ వైపు వెళ్తూ ఉన్న ఆద్య మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, అమ్ములు, నేనేం చెప్పానో నీకు అర్థమైంది కదా, డాడ్ నీకు అన్నీ ది బెస్ట్నే ఇచ్చాడు, అందులో జై కూడా ఉన్నాడు, అర్థమవుతుందా అనగానే ఆద్య కన్నీళ్లతో చూస్తూ అని తల ఊపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. రుద్ర ఆద్య వైపు ఓసారి చూసి, ఇప్పుడు నువ్వు జైను ఎంత అసహించుకుంటున్నావో, జై గురించి తెలిసిన రోజు అంతకు మించి ప్రేమిస్తావు, ఆ నమ్మకం నాకుంది అమ్ములు అని ప్లేట్ తీసుకొని రూమ్ నుండి బయటకు వస్తూ ఉండగా మహాదీర్ రూమ్లోకి వస్తూ ఎదురుగా కనిపిస్తాడు. చేతిలో ప్లేట్తో ఆద్య రూమ్ నుండి బయటకు వస్తున్న రుద్రాని చూసి నవ్వుతూ, థ్యాంక్ యూ బాబు, ఒక అన్నయ్యలాగా తనకి దగ్గరుండి నా కూతురికి ఏమేం కావాలో అన్నీ నువ్వే చూసుకుంటున్నావు. అన్నయ్యలా ఏంటి మామ, తను వదినకి అన్నయ్యే కదా అని చెప్పి తనేమందో గుర్తు చేసుకుంటూ నాలుగు కొరుక్కొని, అది వదినను ఆర్యన్ తనని సిస్టర్లా ఫీల్ అవుతున్నాడు, అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నాడు అని కవర్ చేస్తుంది మాయ. మహది చిన్నగా నవ్వి, నా కొడుకుండుంటే ఇవన్నీ వాడే చూసుకొని ఉండేవాడు, నిన్ను చూస్తుంటే ఎందుకో చాలా దగ్గరగా అనిపిస్తున్నావు అని రుద్ర భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతున్న మహదీర్ని చూసి రుద్ర మాయ చాలా బాధగా చూస్తూ ఉంటారు. ఆద్య ఫ్రెష్ అయి సారీ కట్టుకొని వచ్చి బెడ్ మీద అలా పడుకోగానే తనకే తెలియకుండా నిద్రపోతుంది. 3 అవర్స్ తర్వాత తన నిద్ర లేపుతూ ఉన్న సైలో వాయిస్కి బద్ధకంగా కళ్ళు తెరిచి చూస్తూ, నిద్ర వస్తుంది మామ్, కాసేపు అయ్యాక లేపు అని మరోవైపు తిరుగుతుంది. అమ్మో, ఇది మన ఇల్లు కాదు, నీ అత్తారిల్లు, అండ్ నీకు పెళ్ళైందని మర్చిపోయావా, ముందులే అని ఆద్యాను బలవంతంగా నిద్ర లేపి తన చేతిలో టవల్ పెడుతూ, ముందెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వ్రతానికి టైం అవుతుంది. అబ్బా, ఈ పూజలతో చంపేసాయి మమ్మీ, ఇంకా ఎన్ని పూజలు చేస్తావు, నా వల్ల కాదు, నాకు బాగా టయర్డ్గా ఉంది అని మళ్ళీ పడుకోబోతున్న ఆద్య చేపట్టుకొని, ఇదే లాస్ట్, నా బుజ్జి తల్లివి కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని ఆద్యాను బాత్కి పంపించి ఆద్యకి కట్టబోయే సారీ జ్యువెలరీ అన్నీ సెట్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి బాత్ చేసి వచ్చిన ఆద్యకి అందంగా చీర కట్టి దానికి తగ్గట్టు జ్యువెలరీ వేసి హెయిర్ స్టైల్ చేస్తారు శైలు మాన్య. అత్త, వదినను రమ్మంటున్నారు అని అక్కడికి వచ్చిన మాయ ఆద్యాని చూసి చిన్న స్మైల్ ఇస్తే ఆద్య కూడా చిన్నగా నవ్వి, మమ్మీ ఇక చాలు పద అని మిర్రర్లో తనను తాను చూసుకొని చిరునవ్వుతో రూమ్ బయటకు నడుస్తుంది. స్టెప్స్ దిగుతూ ఉన్న ఆద్య పట్టీల చప్పుడికి అటుగా చూసిన అందరూ ఆద్యను అలా చూస్తూ ఉండిపోయారు. పింక్ కలర్ పట్టు చీరలో బాపుగారి బొమ్మలా ముద్దుగా ఉన్న ఆద్యాను చూసి మహదీర్ ఆనందంగా చూస్తూ ఉంటాడు. ఆద్య అందరినీ చూసి చిన్నగా నవ్వి డైరెక్ట్గా జై పక్కన వెళ్ళి నిల్చుకొని అందరినీ నవ్వుతూ చూస్తూ ఉంటుంది. పక్కపక్కనే నిల్చుకొనున్న ఇద్దరిని చూస్తూ ఉంటే చూపు తిప్పుకోలేకపోతున్నారు. చూడముచ్చటగా ఉన్న ఇద్దరిని చూసి వినయ్ వర్మ నవ్వుతూ చూస్తూ, పంతులు గారు ఇక వ్రతం స్టార్ట్ చేయండి అని అనగానే ఇద్దరిని పక్కపక్కనే కూర్చోమని చెప్పి, నేను చెప్పినప్పుడు ఇద్దరు ఒకరి చేతులకి ఒకరు కంకణాలు కట్టుకోమని చెప్పి వ్రతం స్టార్ట్ చేస్తారు పురోహితుడు. జై తన చేతిలోని వ్రత కంకణం వైపు చూస్తూ ఉంటే, జై పూజ మీద దృష్టి పెట్టు అని గంభీరంగా వినిపించిన ప్రతాప్ వర్మ వాయిస్కి ఇద్దరు శ్రద్ధగా దేవుడి వైపు చూస్తూ కూర్చుంటారు. ముందుగా విఘ్నేశ్వర స్వామి పూజ తర్వాత సత్యనారాయణ స్వామి కథ అయిన తర్వాత ఇప్పుడు కంకణాలు కట్టుకోండి అని చెప్పగానే ఇద్దరు క్షణపాటు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళదు జై, ముందు తన చేతికి కంకణం కట్టు అని అక్కడున్న ఒక ఆవిడ చెప్తూ నవ్వగానే అందరూ ముసిముసి నవ్వులు ఇద్దరి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు.
ఆద్య జై ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకొని కంకణాలు కట్టుకొని పురోహితుడు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. దాదాపు 2 గంటల పాటు జరుగుతున్న పూజలో కూర్చొనున్న ఆద్య కష్టంగా నిద్రని ఆపుకుంటూ ఉంటుంది. ఎంతసేపు అవుతున్నా ఇంకా హారతి ఇవ్వకపోయేసరికి ఆద్య కునికిపాట్లు పాడుతూ అలాగే కళ్ళు మూసుకొని తనకు తెలియకుండానే నిద్రమత్తులోకి వెళ్ళిపోయి అలాగే జై భుజం మీద తలవార్చి నిద్రపోతుంది. తన భుజం మీద పడ్డ బరువుకి తల తిప్పి చూసిన జైకి ఆద్య క్యూట్గా నిద్రపోతూ కనిపించగానే తనను లేపాలి అనిపించగా ఇంకొంచెం దగ్గరికి జరిగి ఇద్దరు పూజ తనే చేస్తూ ఉంటాడు. శైలు తనను లేపాలి అని చూసినా పర్లేదత్తయ్య, మ్యారేజ్లో బాగా టైర్డ్ అయింది, పడుకోనివ్వండి అని హారతిచ్చే టైంకి ఆద్య ఆద్య అని బుగ్గలు తట్టి నిద్ర లేపుతాడు. జై వాయిస్కి ఉలిక్కిపడి దూరం జరిగిన ఆద్య సారీ నిద్ర పట్టేసింది అని కళ్ళు నరుముకుంటూ పూజ అయిపోయిందా అని హారతి ఇవ్వడం చూస్తూ అడుగుతుంది. అని పైకి లేస్తూ ఉన్న జైని చూసి తను కూడా పైకి లేచి జంటగా ఆ స్వామికి హారతి ఇచ్చాక ఇద్దరు పురోహితుడు ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత అక్కడున్న పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని ఆద్య అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటే జై అమర్ పక్కనే నిల్చుకొని ఆద్య వైపు చూస్తూ ఉంటారు. ఆద్య నీ చేత్తో అందరికీ స్వీట్ తీసుకొనిరా అని రేణుకా చెప్పగానే ఆద్య గతుక్కుమంటుంది. వాట్, ఇంతమందికి స్వీట్ చెయ్యాలా? వామ్మో, నాకు టీ పెట్టడం ఒక్కటే వచ్చు, ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆద్య టెన్షన్ చూసిన మాన్య తన పక్కకొచ్చి నిల్చుకొని అడ్డంగా బుక్ అయ్యావు పాప, ఇప్పుడు నీకు స్వీట్ చేయడం రాదు అని చెప్తే నీ అత్త కన్ఫామ్గా అందరి ముందు నీకు క్లాస్ ఇస్తుంది. ఇప్పుడేం చేద్దాం? నీ మొబైల్ తీసుకుని నాతో పాటు కిచెన్లోకి రా అని చిన్నగా చెప్పి ఓకే అత్తయ్య అని చిరునవ్వుతో చెప్పి మాన్యతో పాటు కిచెన్లోకి వెళ్తుంది ఆద్య. ఆద్యకి హెల్ప్ చేయడం కోసం శైలు వెనకే వెళ్తూ ఉంటే నువ్వు ఆగు వదినా, ఆద్యానే స్వీట్ చెయ్యనివ్వు, నువ్వు వెళ్తే స్వీట్ నిన్నే చెయ్యమంటుంది, నాకు నా కోడలు చేత్తో తినాలనుంది. అది కాదు వదినా, ఆద్య ఎప్పుడు కిచెన్లోకి రాలేదు, దానికి టీ పెట్టడం ఒక్కటే వచ్చి ఇంకేమీ రాదు, స్వీట్ ఎలా చేస్తుందో ఏంటో, అందుకే నేను ఎలా చేయాలో చూపిస్తాను. తనింకా చిన్నపిల్ల కాదు కదా వదినా, చేస్తాను అని వెళ్ళింది కదా, చేయనివ్వు అని యాటిట్యూడ్గా చెప్పి ఇప్పుడు ఇది స్వీట్ ఎలాగో చండాలంగా చేస్తుంది, అప్పుడు చెప్తా దీని సంగతి అని కోపాన్ని అణుచుకుంటూ పైకి నవ్వుతూ నటిస్తుంది. రేణుక బిహేవియర్ను స్ట్రేంజ్గా చూస్తూ మహదీర్ వైపు చూస్తూ ఉంటుంది శైలు. డోంట్ వర్రీ అని కళ్ళార్పిన మహదీర్ని చూసి శైలు కొంచెం రిలాక్స్ అవుతుంది. ఆద్య మాన్య మొబైల్లో వీడియో చూసి పాయసం త్వరగా అవుతుంది అని దాన్ని చేయడానికి రెడీ అవుతుంది. మాన్యాకి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్పి ముందుగా డ్రై ఫ్రూట్స్ సేమియా గీతో రోస్ట్ చేస్తుంది. తర్వాత మిల్క్ బాయిల్ చేస్తూ అందులో షుగర్ యాడ్ చేసి పాయసంలోకి వేయాల్సినవన్నీ వేస్తూ లాస్ట్లో కంజెస్టెడ్ మిల్క్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తుంది. మాన్య పాయసంను బౌల్లోకి షిఫ్ట్ చేయని వాటిని ట్రేలో పెట్టాక ఆద్య సాల్ట్ టిన్ తీసుకోవడం చూసి ఏయ్ అదెందుకీ అని అయోమయంగా అడుగుతుంది. మా అత్తకి ఇంకొంచెం టేస్ట్ చూపించాలి పాప, నువ్వు కాసేపు ఆగు అని 4 టీ స్పూన్ సాల్ట్ ఒక బౌల్లో వేసి నవ్వుతూ వాటిని మిక్స్ చేసి ఇది తిన్నాక మా అత్త ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడు, కెవ్వు కేక, ఇప్పుడు హాల్లో జరిగే సీన్ జస్ట్ నువ్వు చూస్తూ ఉండు చాలు అని కన్ను కొట్టి ట్రే పట్టుకొని హాల్లోకి వస్తుంది ఆద్య. ఆద్య ట్రే పట్టుకొని రావడం చూసిన రేణుక స్టైల్గా కూర్చుంటూ ఆద్య వైపు నవ్వుతూ ఇప్పుడు అందరిలో నీ పరువు తీయకపోతే అప్పుడు అడగవే అని కన్నింగ్ లుక్స్ ఇస్తూ ఉంటుంది. అత్తయ్య గారు ఫస్ట్ టైం స్వీట్ చేశాను, ఎలా ఉందో చెప్పండి అని నవ్వుతూ ఫస్ట్ బౌల్ రేణుక ముందు పెట్టగానే రేణుక నవ్వుతూ ఆ బౌల్ తీసుకుంటుంది. ఆద్య అందరికీ స్వీట్ ఇస్తూ అందరూ ఒకేసారి తినాలి అని చెప్పి లాస్ట్గా జైకిచ్చి పక్కనే నిల్చుకుంటుంది. ముస్టోడికి ఇచ్చినట్టు అందరికీ ఇచ్చాక లాస్ట్కి నాకు ఇస్తుంది అని ఆద్య వైపు కోపంగా చూడాలి అనుకున్నా చూడలేని సిచ్యువేషన్కి తనను తాను తిట్టుకుంటూ పాయసం స్పూన్ నోట్లో పెట్టుకుంటాడు. అమ్మో, ఫస్ట్ టైం నువ్వు స్వీట్ చేసిన చాలా బాగా చేసావురా అని నవ్వుతూ చెప్పుతున్న మహదీర్ని చూసి ఆద్య నవ్వుతూ థ్యాంక్ యూ డాడీ అంటూ మావయ్య తాతయ్య మీరేం చెప్పట్లేదేంటి, ఎలా ఉంది స్వీటు? అద్భుతంగా ఉంది బంగారం, అందుకే చూడు అప్పుడే బౌల్ అంతా ఫినిష్ అయిపోయింది అని చెప్పగానే ఆద్య చిరునవ్వుతో అందరి వైపు చూస్తూ అత్తయ్య మీకెలా ఉంది అని నవ్వుతూ అడుగుతూ ఉంటుంది. ఆద్య కావాలనే తనకి మాత్రమే సాల్ట్ ఉన్న బౌల్ ఇచ్చిందని అర్థం చేసుకున్న రేణుక ఇప్పుడు తను ఒక్కటే స్వీట్ బాలేదు అని చెప్పి విలన్ అవ్వడం ఇష్టం లేక బాగుంది ఆద్య, ఒక్క స్పూన్కే కడుపు నిండిపోయింది అని బౌల్ పక్కన పెడుతూ ఉంటే అరెరే అలా ఎలా నిండిపోతుంది చెప్పండి, మీకు అసలే మొహమాటం ఎక్కువ, ఆగండి నేనే తినిపిస్తాను అని రేణుక బుగ్గల్లో పాయసం కుక్కేసి కళ్ళెగరేగాని రేణుక ఆద్యను కోపంగా చూస్తూ ఉంటుంది. నిజంగానే ఆద్య పాయసం చాలా బాగా చేయడంతో కామ్గా తన బౌల్లో ఉండేది తినేస్తూ లంచ్ కూడా సరిగ్గా చేయకపోయేసరికి పాయసం బాగా తినేస్తూ ఉంటాడు జై.
అన్నయ్య పాపం వదిన, అంత కష్టపడి చేస్తే కాంప్లిమెంట్ కూడా ఇవ్వకుండా ఇలా సైలెంట్గా ఉన్నావేంటి? మీరందరూ చెప్తున్నారు కదా మాయా అని ఇబ్బందిగా నవ్వుతూ పాయసం బాగుంది ఆద్య అని చెప్పి బౌల్ ఆద్య చేతిలో పెడుతూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఖాళీ బౌల్ వైపు చూస్తూ ఆద్య చిన్నగా నవ్వి బౌల్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళడం చూసి పెద్దవాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ అవసరమా? నేను చెప్తే బాగోదు, నువ్వు వెళ్ళి నాకు ఫస్ట్ నైట్ వద్దు అని చెప్పు అంటూ అమర్తో సీరియస్గా చెప్తాడు జై. నీ ఫస్ట్ నైట్ గురించి నేను మాట్లాడడం ఏంట్రా బాబు? అయినా ఇదేమైనా నీకు కొత్త ఏంటి? ఇప్పటికీ బోలెడన్ని సార్లు అయిపోయింది కదా, ఇంకెందుకు టెన్షను, ఎంజాయ్ అని కన్నుకొట్టి ఫస్ట్ నైట్ రూమ్ నుండి బయటకు వచ్చి కనిపించని మాన్యా కోసం వెతుకుతూ ఉంటాడు అమర్. అమర్ మాటలకు అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ బాల్కనీలో నుండి కనిపిస్తూ ఉన్న చంద్రుడిని చూస్తూ ఉన్న జై డోర్ చప్పటికి రూమ్లోకి వచ్చిన తనకి వైట్ కలర్ సారీలో చేతిలో పాల గ్లాసు పట్టుకొని సిగ్గుపడుతూ రూమ్లోకి వచ్చిన ఆద్య డోర్కి బోల్ట్ పెడుతూ కనిపిస్తుంది. ఆద్యను అలా చూసిన జైకి గుండె స్లోగా కొట్టుకోవడం మొదలవుతుంది. అందాల అపరంజి బొమ్మలా ఉన్న ఆద్యను చూసి జై తనకే తెలియకుండా ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఆద్య కూడా ఒక్కో అడుగు వేస్తూ జైకి దగ్గరగా వస్తుంది. వైట్ కలర్ షర్ట్లో మెరిసిపోతూ ఉన్న జైను ఓరగా చూస్తూ ఆద్య జై కాళ్ళకి నమస్కారం చేయడంతో జై ఆద్య భుజాలు పట్టుకుని పైకి లేపి నో ఫార్మాలిటీస్ ఆద్య అంటూ తన చేతిలోని పాల గ్లాస్ తీసుకుని తను కొంచెం తాగి ఆద్య మొహం ముందు గ్లాస్ పెడతాడు. ఆద్య ఆ గ్లాస్ను సిగ్గుపడుతూ తీసుకుని కొంచెం కొంచెం సిప్ చేస్తూ జై చూపులు తన మెనుని తాకి తెలియని కలవరం మొదలవడంతో కంగారుగా పాలను మీద పోసుకొని జై వైపు చూస్తుంది. జై ఆద్య వైపు నవ్వుతూ చూస్తూ ఉంటే ఆద్య చిరుసిగ్గుతో వాష్ చేసుకుని వస్తాను అని వెళ్తున్న ఆద్య కొంగు పట్టుకుని తన మీదకి లాక్కొని ఆద్య యథా అందాలను దాస్తూ అడ్డుగా ఉన్న తన చీరను లాగి పక్కకు పడేసి ఆద్య వైపు చూస్తాడు. జై చూపులకి అందంగా సిగ్గుపడుతూ తన కనురెప్పలను వాల్చేసి వెనక్కి తిరిగిన ఆద్య మెడ మీద నాలుగుతో లీక్ చేస్తూ తన చేతుల్లో ఇమిడిపోయిన ఆద్య నడుము పట్టుకొని తనను ఇటువైపు తిప్పి ఆద్య యథా అందాలను చూస్తూ తన పెదాలతో మిల్క్ పడ్డ చోట లీక్ చేస్తూ ఉంటే ఆద్యలో రక్తం ఉవ్వెత్తున ఉరకలు వేస్తూ జైను గట్టిగా హత్తుకొని 4 పెదాలు ఒక్కటి చేస్తుంది. జై ఆద్య నాజూకు నడుమును చేత్తో నలుపుతూ ముద్దులోని గాఢతను మరింత పెంచి ఆద్య అదర అమృత మధురాలను తీసుకుంటూ ఉంటాడు. ముద్దు తీవ్రత పెరిగే కొద్దీ ఆద్యాలు ఊపిరి భారమయ్యి తన యథా అందాలు జై ఛాతికి తాకుతూ తనలో మరింత ఉక్రేదాన్ని పెంచాయి. ఆల్ ది బెస్ట్ ఆద్య అని నవ్వుతూ ఉన్న అమ్మాయిల నవ్వుల శబ్దంకి వాస్తవంలోకి వచ్చిన జై ఆద్యను హక్ చేసుకుంటున్నట్టు చేతులు 2 ముందుకు పెట్టడం చూసి అది తన డ్రీమ్ అని రియలైజ్ అయ్యి గాడ్ ఏంటిది అంటూ విసుగ్గా ఫాస్ట్గా బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. అంత త్వరగా కలిసిపోతే వీళ్ళు అసలు జై ఆద్య ఎందుకు అవుతారు చెప్పండి. ఇప్పటి నుంచి అసలు కథ మొదలవబోతుంది. డోంట్ మిస్ గైస్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.